పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర బలగాలతో ఎస్వీఆర్ సర్కిల్ నుంచి తాడేపల్లిగూడెం ప్రధాన సెంటర్ వరకు డీఎస్పీ మూర్తి నేతృత్వంలో కవాతును నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ధైర్యంగా శాంతియుత వాతావరణంలో ఓటు వేసేందుకు పటిష్ట భద్రతలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలో జరిగే సార్వత్రిక ఎన్నికలు శాంతియుతంగా జరిపేందుకు గాను కేంద్ర బలగాలను తీసుకున్నామని డీఎస్పీ తెలియజేశారు. ఈ కవాతులో పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, రూరల్ సీఐ రమేష్, ఎస్ఐలు, కేంద్ర బలగాలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు సక్రమంగా సాఫీగా ఎటువంటి అవాంఛనీయ సంగతులు జరగకుండా తీసుకునే చర్యల్లో భాగంగా మనకి సెంట్రల్ ఫోర్సెస్ మనకి వచ్చాయి కాబట్టి ఆ సెంట్రల్ ఫోర్సెస్ని ఉపయోగించి అన్ని ప్రాంతాలను మారి ఇక్కడ ఎటువంటి శాంతి భద్రత సమస్య లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు ఫెయిర్ అండ్ ఫ్రీగా వేసుకునే విధంగా చేసుకునే ఏర్పాట్లలో భాగంగా ఇది మార్చికొస్తుంది. నమస్కారం అండి. రాబోయే జనరల్ ఎలక్షన్ 2024 సందర్భంగా ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా శాంతియుత వాతావరణంలో వారి ఓటుకు వినియోగించడం విధంగా వాళ్ళ ధైర్యం నింపడం కోసం ఈ సెంట్రల్ ఫోర్స్తో ఈరోజు తాడేపల్లిగూడెంలో మెయిన్ రోడ్లు ఈ కవాతు నిర్వహించడం జరుగుతుంది. ఈ కవాతు ఎస్వీఆర్ రంగారావు సర్కిల్ నుంచి మెయిన్ రోడ్ సెంటర్ నిర్వహిస్తుంది.